ఆదివారం వచ్చిన ఫంక్షన్స్, పండగలు, పార్టీలు ఏదైనా సరే మనము ఫస్ట్ మన మైండ్లోకి వచ్చేది చికెన్. సో ఈరోజు మన వీడియోలో మంచిగా చికెన్ దమ్ బిర్యానీ హోటల్ స్టైల్ని ఇంట్లోనే సింపుల్గా ఎలా చేసుకోవచ్చు, వంట రాని వాళ్ళైనా ఈజీగా చేసుకునే పద్ధతిలో నేను ఇవాళ మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను. లాస్ట్ వరకు నా వీడియోని చూడండి. ఎవరైనా నా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామా. ముందుగా నీట్గా కడిగి పెట్టుకున్న చికెన్లో ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్టు, మసాలాలు అన్నీ వేసుకొని నీట్గా ఇలా కలిపి పెట్టుకోవాలి. ఒక హాఫ్ అన్ అవర్ అయినా మ్యారినేట్ చేసి ఉంచితే చికెన్ అనేది చాలా బాగుంటుంది. ఈలోపు మనం రైస్ కూడా నానబెట్టుకుందాం. నేనైతే 3 గ్లాసెస్ బాస్మతి రైస్ తీసుకుంటున్నాను. దాన్ని కూడా కడుక్కొని ఒక హాఫ్ అన్ అవర్ నానితే అది కూడా బియ్యం కూడా పొడుగ్గా చాలా బాగుంటుంది. ఇప్పుడు వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసి పెట్టుకున్నాము. ఇప్పుడు ముందు బిర్యానీ చేసుకుందాం. ముందు ఒక గిన్నె తీసుకొని దాంట్లో బిర్యానీకి దినుసులన్నీ ఉంటాయి కదా, స్పైసెస్ అన్నీ ఒక్కొక్కటిగా వేసుకుందాం. నీళ్ళు మరిగేటప్పుడు షాజీరా, చెక్క, లవంగ అన్నీ వేసేసుకొని కొంచెం ఉప్పు, కొంచెం నెయ్యి కూడా వేసుకోవాలి. నెయ్యి కానీ నూనె కానీ వేసుకుంటే ఏమవుద్దంటే రైస్ అనేది పొడి పొడిగా ఉంటుంది, స్టిక్కీగా లేకుండా. సో కొంచెం చికెన్ మసాలా కూడా వేసుకొని అది ఒక పక్కన బాయిల్ చేద్దాం. ఇప్పుడు చికెన్ చేయడానికి ఒక కడాయిలో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక సన్నగా తరుక్కున్న టమాటా ఉల్లిపాయలు వేసి అవన్నీ బ్రౌన్ కలర్లోకి వచ్చాక అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయాక మనం తీసుకున్న చికెన్ కూడా వేసుకుందాం. చికెన్ అనేది కొంచెం ఉడికాక కింద కట్ చేసుకున్న టమాటాలు, పచ్చిమిరకాయలు కూడా వేసుకొని తిప్పుకుందాం. ఈలోపు మనకి రైస్ కోసం వాటర్ పెట్టాం కదా, అవి రోల్ బాయిల్ అయ్యేటప్పుడు రైస్ కూడా వేసి పక్కన అది ఉడకనిద్దాం. చికెన్ చూస్తున్నారు కదా ఎంత మంచిగా వాటర్ అనేది, దాంట్లో వాటర్ వేసాం కదా, ఆ వాటర్ చికెన్లో ఉన్న వాటరే వచ్చేసి మనం ఇంకా వాటర్ వేయాల్సిన అవసరం లేదు గ్రేవీలో. ఈ స్టేజ్లో మనకి ఉప్పు, కారాలు అన్నీ సరి చేసుకొని వేసుకొని ఉడకనిద్దాం. ఇప్పుడు అన్నం అనేది ఒక 75% ఉడికినప్పుడు తీసి మనం ప్లేట్లో పెట్టుకుందాం. ప్లేట్లో వేస్తే ఏమైందంటే అన్నం అనేది రైస్ అనేది పొడి పొడిగా ముద్దలా లేకుండా ఉంటుంది. సో చికెను, అన్నం రెండు ఉడికాక మనం బిర్యానీ దేంట్లో చేసుకోవాలనుకుంటామో దాంట్లోకి ఒక లేయర్గా ముందుగా కింద లేయర్ రైస్ వేసుకొని రైస్ పరుచుకున్నాక దాని మీద మనం ఇందాక ఉడికించి పెట్టుకున్నాం కదా చికెన్, అది కూడా వేసి ఒక లేయర్గా మంచిగా వేసుకోవాలి. ఇప్పుడు సెకండ్ లేయర్గా మళ్ళీ ఇంకొంచెం రైస్ అనేది సెకండ్ లేయర్గా వేసి మళ్ళీ పైన చికెన్ అనేది వేసుకోవాలి. మీకు ఇష్టమైతే ఫ్రైడ్ రైస్ అవి కూడా వేసుకోవచ్చు. ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకొని మంచిగా చేసుకోవచ్చు, లేయర్లుగా పెట్టుకోవచ్చు. చూస్తున్నారు కదా వీడియోలో చూపిస్తున్న విధంగా చికెన్, రైస్, మళ్ళీ చికెన్, రైస్ అలాగా లేయర్లుగా వేసుకుంటే మనకి చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. పైనంతా రైస్ వేసుకొని మంచిగా సర్వ్ చేసుకొని కొంచెం వాటర్లో పసుపు వేసుకొని కలిపి పెట్టుకున్నాను. మీకు ఇష్టం అనుకుంటే ఆర్టిఫిషియల్ కలర్స్ కూడా వేసుకోవచ్చు, అవి అంత హెల్త్కి మంచిది కాదు కాబట్టి పసుపు అనేది వాటర్లో వేసుకొని చేసుకుంటే బాగుంటుంది. కొంచెం గరం మసాలా లేదా ధనియాల పొడి పైన అనేది వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేయండి మీరు ఇంతవరకు ట్రై చేయకపోతే. పైన హోమ్ మేడ్ గీ అనేది వేసుకోండి, మీకు ఇష్టాన్ని బట్టి 2 to 3 స్పూన్స్ వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 20 minutes, హై ఫ్లేమ్లో 10 minutes ఉంచి తీసుకుంటే చూస్తున్నారు కదా పొడి పొడిగా ఆడుతూ బిర్యానీ అనేది ముక్క కూడా మంచిగా ఉడికి చాలా బాగుంటుంది. ఒక్కసారి మీరు ఇలా ట్రై చేయండి, రెస్టారెంట్లో తినాల్సిన అవసరమే ఉండదు. ఇంక ఇలాంటివి ట్రై చేశారంటే మీరు కూడా ట్రై చేసి ఇంట్లో ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి.
మళ్ళీ ముందుకి నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను. ఇంకా మంచి మంచి వీడియోలు అనేవి మన ఛానల్లో రాబోతున్నాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదా.